ఇది యూజ్ కాని లేడీసే ఉండరు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయలు ఎన్ని రోజులైనా పాడు కాకుండా ఎట్లా నిల్వ చేసుకోవాలో చూపిస్తా. అదండి చేసుకుందాం. మార్కెట్లో కూరగాయలు నేను ఎప్పుడు ఒక్క ఆమె దగ్గరనే కొంటాను. ఆమె దగ్గరికి వెళ్ళి హాఫ్ కిలో పచ్చిమిరపకాయలు ఇయ్యమ్మా అంటే ఆమె జోకుతుంటే అవి దాదాపుగా అయిపోయినాయి. ఆమె దగ్గర కొన్నే ఉన్నాయి, అవి తీన్పావు అయినాయి. ఇంకా ఈ కొన్ని నేనేం చేసుకోనమ్మా, మొత్తం హాఫ్ కిలో కిందికి తీసుకో, డబ్బులు ఏమి ఎక్కువ ఇద్దని నాకు మొత్తం ఇచ్చేసింది. అన్ని పచ్చిమిరపకాయలు మాకు చాలా ఎక్కువైతాయి అని చెప్పినా కూడా పర్వాలేదమ్మా తీసుకోపో అని చెప్పి ఇచ్చేసింది. ఇంకా అవి తీసుకొచ్చి నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని ఎన్ని రోజులైనా సంవత్సరం వరకైనా పాడు కాకుండా ఏ విధంగా నిలబెట్టుకోవాలో చూపిస్తాను మీకు. వాష్ చేసుకున్న మిరపకాయలన్నీ ఒక బుట్టలో వేసి నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత ఇంట్లోనే ఒక శుభ్రమైన క్లాత్ పరిచి క్లాత్ పైన కడుక్కున్న పచ్చిమిరపకాయలన్నీ మరీ దగ్గరగా కాకుండా దూరంగా పరిచినట్టు అంటే మంచిగా ఒక గంటలో డ్రై అయిపోతాయి. డ్రై అయిన పచ్చిమిరపకాయలన్నిటిని తొడమలు తీసేయాలి. చూడండి, పైన ఏమీ లేకుండా కొంచెం కూడా తొడిమి అన్నదే లేకుండా తీసేయాలి. పైన ముచ్చిక దగ్గర ఏమైనా బ్లాక్ లాగా ఉన్నా కూడా మొత్తం తీసేయాలి, అసలు తొడిమి అనేదే ఉండద్దు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, అట్లా తెల్లగా రావాలి, అట్లా వచ్చేంతవరకు తీసేయాలి. మిరపకాయలన్నీ మంచిగా డ్రై అయిపోయినాయి, కొద్దిగా కూడా తడి లేదు. డ్రై అయిన మిరపకాయలను ఒక వెజిటబుల్ కట్టర్ తీసుకొని కట్టర్ బౌల్లో పట్టినన్ని మిరపకాయలు వేసి మూత పెట్టి 3-4 సార్లు ఇట్లా చేతులతో కొడితే మంచిగా సన్నగా కట్ అయిపోతాయి. మరీ చిన్న ముక్కలుగా కట్ కావద్దు. చూడండి, ఇట్లా మనం కోసినట్టుగా కట్ కావాలి. ఇట్లుంటే ఎన్ని రోజులైనా కారం తగ్గదు. ఇట్లా కట్టర్ లేని వాళ్ళు చేతితో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా కట్టర్లో వేసి 2-3 సార్లు ఇట్లా కొడితే చిన్న ముక్కలుగా అయిపోతాయి. చూడండి, ఈ సైజ్ అయితే చాలు. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ అది మిక్సీలో వేస్తే మెత్తగా రుబ్బినట్టు అవుతుంది, కారం తగ్గిపోతుంది. మిక్సీలో వేస్తే మటు కారం తగ్గిపోతుంది. అందుకని నేను ఈ విధంగా వేసి నిలవబెట్టుకుంటా. మనం ఎన్ని మిరపకాయలు నిలబెట్టుకోవాలనుకుంటే అన్ని మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోవాలి, లేదంటే ఒక టప్పర్వేర్ బౌల్ తీసుకొని కట్ చేసిన పచ్చిమిరపకాయలన్నీ డబ్బాలో పెట్టేసి మంచిగా టైట్గా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఎన్ని రోజులైనా కూడా కలర్ మారదు, కారం తగ్గదు, కొంచెం కూడా పాడు కాదు, కనీసం గడ్డ కూడా కట్టదు, ఐస్ లాగా కూడా ఫామ్ కాదు. మనం ఇట్లా చేతులతో తీస్తేనే వచ్చేస్తుంది, అంత ఈజీగా ఉంటుంది. కట్ చేయగా మిగిలిన పచ్చిమిరపకాయలు కూడా మళ్ళీ ఇంకొక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని ఒక క్లాత్ వేసుకోవాలి. ఏ బౌల్ తీసుకున్నా కూడా ఫస్ట్ కింద క్లాత్ వేసుకోవాలి, లేదంటే టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే తడి వస్తుంది కూరగాయల్లో, తడి పీల్చుకుంటుంది క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ. తడి పీల్చుకొని మీకు 10 రోజులైనా 15 రోజులైనా 20 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇది కూడా మూత పెట్టేసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.